అప్పన్న హస్తమిత్ర బృందం 116 సహాయ కార్యక్రమం నిర్వహించారు. వెంకటాపూర్ గ్రామానికి చెందిన సల్లూరి మహేష్ అనే వ్యక్తి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. డాక్టర్ల సూచన మేరకు కిడ్నీ మార్పిడి అవసరం ఉందనగానే మహేష్ తండ్రి రామయ్య కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కానీ కిడ్నీ మార్చడానికి సుమారు 25 లక్షలు అవసరం ఉందని తెలిపారు. ఇట్టి విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులను అప్పన్న హస్తమిత్ర కార్యాలయం వద్దకు పిలిచి సహాయం అందించారు. ధన్యవాదాలు చెప్తున్నాము. మేము ఒక 5 రోజుల కింద వారికి అధ్యక్షునికి మా హేమగిరి అరవింద్ అన్నకు భావిష్య అన్నకు అందరికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన వెంటనే వాళ్ళు మా మాట కాదనలేక సరే మేము వాళ్ళకి ఏ విధంగా కొద్దిగా సాయం చేస్తామని వాళ్ళ వంతు సాయం చేస్తున్నారు. దానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అప్పన్న హస్తమిత్ర బృందం సహాయ కార్యక్రమం 116వ సహాయ కార్యక్రమం మన కార్యాలయం వద్ద చేస్తున్నాం గజ్వేల్లో. ఈరోజు సహాయం తీసుకున్న కుటుంబ సభ్యులను ఇక్కడ చూస్తున్నాము. మేడం వాళ్ళు వాళ్ళ భర్త గారైన సల్లూరి మహేష్ గారు బంగ్లా వెంకటపూర్ గ్రామవాసి. పాపం G4 సెక్యూరిటీ గార్డుగా ఏదో చిన్న జీవనోపాధి చేసుకుంటూ జీవనం గడిపిస్తున్నారు. ఈ మధ్యలోనే అతనికి కిడ్నీ ఖరాబ్ అయిందని తెలుసుకొని వాళ్ళ చేతుల మేరకు వైద్యం తీసుకుంటున్నారు. అక్కడక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప వేరే మార్గం లేదు ఇప్పుడు అతని ఉన్న పరిస్థితులలో. ఈ రోజుల్లో చూస్తున్నాం మనం కిడ్నీ అన్నిటికంటే డేంజర్ అనే ప్రాబ్లం. అది కిడ్నీ ఒకరు ఇస్తే తప్ప బయట ఎక్కడ దొరకదు మనకు. అక్కడ మానవ బంధాలు కూడా చాలా దూరం అవుతున్నాయి. ఎందుకంటే మేము చేసే సహాయ కార్యక్రమంలో ఈరోజు చేసేది 116. ఈ 116లో ఒక 10-15 కిడ్నీ సంబంధించిన వాళ్ళకి ఎంపిక చేసినాము. అందులో ఇదొకటి. వాళ్ళ భగవంతులాగా వాళ్ళ తండ్రి గారు సల్లూరి రామయ్య గారు ముందుకొచ్చి నా కొడుకును బతికించుకుంటా, నా కిడ్నీ ఇస్తా సార్ అని ఆయన ముందుకు వచ్చిండు. కానీ కిడ్నీ ఒకరి నుంచి ఒకరు మార్చడానికి చాలా ఖర్చుతో కూడుకున్న పరం. సామాన్యులకు అది చాలా ఇబ్బంది. 25 నుంచి 30 లక్షల ఖర్చు ఓన్లీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కే అవుతుంది. దానికి వాళ్ళ శక్తి అసలు చాలా బీదవాళ్ళు. ఎక్కడ లేకపోతే వాళ్ళ మిత్రులు వాళ్ళ గ్రామస్తులు దీన్ని సోషల్ మీడియాలో పేపర్ల ద్వారా చెప్తే మన గ్రూప్లోని ఒక అరవింద్ కానీ నా క్లాస్మేట్ స్వామినాథ్ గారు కానీ ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు అని RBL చాలామంది మా దృష్టికి తీసుకొస్తే మనము కొంత వీళ్ళకి హెల్ప్ చేద్దాం. ఎందుకంటే వాళ్ళ శక్తి మీద ట్రీట్మెంట్ ఇచ్చుకొని ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు ఒక ఆసుపత్రిని ఎంచుకున్నారు. త్వరలో అది మార్పిడి కోసము ఒక 25 లక్షలు ఫస్ట్ సమకూర్చుకోవాలి. వాళ్ళు ఇప్పటికే ట్రీట్మెంట్కి ఎన్నో ఖర్చులు పెట్టారు. ఈ పైసలు జమ అయితే త్వరలో కిడ్నీ మార్పిడి అవుతుంది. తర్వాత కూడా తండ్రి గారికి ఇచ్చిన వాళ్ళకు తీసుకున్న వాళ్ళకు ప్రతి నెల చాలా ఖర్చుతో కూడుకున్న పని. అది హెల్ప్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆర్థికం కావాలి. మనం ఇచ్చేది మన సంస్థ ద్వారా ఒక 20,000 ఇస్తున్నాం, కానీ దీన్ని చూసి ఒక 10 మంది వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు కొద్దిగా ముందు పోతారు. ఆ మనిషి మనలో ఒకడై హాయిగా బతాడు. కాబట్టి ఈరోజు మన సంస్థ ద్వారా వాళ్ళ కుటుంబానికి ఇప్పుడు అతడు పేషెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. మనం అడిగిపోతే ఖర్చు ఈ ఖర్చు ఎందుకని వాళ్ళని ఇక్కడ పిలిపించి మన కార్యాలయం దగ్గర ఒక 20,000 రూపాయలు 116వ సహాయ కార్యక్రమంలో మన సంస్థ ద్వారా ఇస్తున్నాము. దీన్ని చూసి దయచేసి ప్రతి ఒక్కరు స్పందించి వాళ్ళ నెంబర్ మీకు గూగుల్ పే, ఫోన్పే అన్ని డీటెయిల్స్ ఇస్తాము. వాళ్ళకి ఎంతో కొంత రూపాయి కానీ ఆన్లైన్లో కానీ వాళ్ళకి సహకరించాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. గజ్వేల్ వారి 116వ కార్యక్రమం మన గజ్వేల్ మండల్ బంగ్లా వెంకటాపూర్ గ్రామానికి చెందిన మహేష్ అనే సల్లూరు మహేష్. అతని ప్రస్తుతానికి 2 కిడ్నీలు బాగలేదని మన గ్రూప్ ద్వారా సభ్యులు కానీ మన ఫ్రెండ్స్ చంద్రశేఖర్ గారు మల్లేశం కానీ స్వామి వీళ్ళు అరవింద్ వీళ్ళు కొంతమంది మన గ్రూప్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే బంగ్లా వెంకటాపూర్లో మహేష్ అనే వ్యక్తికి చిన్న వయసు 32 సంవత్సరాలు. ఇంత 2 కిడ్నీలు బాగాలేవు. వాళ్ళది చాలా పేదరికం ఉంది. వాళ్ళ నాన్న కూడా చిన్న వృద్ధుడు, చాలా వృద్ధుడు. అన్నయ్య కూడా మామూలు ఏదో ప్రైవేట్ జాబ్ చేసి బతురు. వాళ్ళకి ఎలాంటి ఆదాయం లేదు. ఎంతో కొంత ఎవరైనా సహాయం చేస్తే, ఎలా సంస్థలు కానీ సహాయం చేస్తే, మనం కూడా ఎంతో సహాయం చేస్తే వాళ్ళకు ఒక 25 లక్షల దాకా ఖర్చు అవుతుంది. మనం ఇస్తే మన దారి ఇంకెవరైనా ఇస్తుంటూ చెప్పి మనం ఎంతో కొంత ఇద్దామని మన కమిటీ సభ్యులను కోరుకుంటే తప్పకుండా ఇద్దామని కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా మహేష్ విషయాలు కూడా వాళ్ళ విలేజ్ కానీ వాళ్ళు తెలుసుకుంటే చాలా పేదరికం ఉంది, చాలా ఇబ్బందులు ఉన్నారు, చిన్న వయసు ఉంది. అతను ఎంతో కొంత సాయం చేసి అతను మన అందరూ కలిసి కూడా బాగా చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు మన అప్పన్న మిత్ర బృందం ద్వారా ఒక 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని చూసిన వాళ్ళు ఎవరైనా సరే రాజకీయ నాయకులు కానీ స్వచ్ఛ సంస్థలు కానీ ఎవరైనా తన వంతు సాయంగా ₹1 నుంచి ₹1,00,000 వరకైనా సరే అందరం తలాహంతో సాయం చేసి ఆ మహేష్ అనేది అతన్ని ఆరోగ్యంగా మంచిగా చేసుకొని మనలో ఆయన ఒకరు కలుపుకోవాలని మా సంస్థ ద్వారా కోరుకున్నాం. దీన్ని చూసిన వాళ్ళు ఎవరైనా సరే మనకు ఎంతో కొంత ప్రస్తుతానికి కూడా అది పేషెంట్ రాలేకపోయింది. ఆయన యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు.
ఆ డబ్బులు లేక వాళ్ళు డాక్టర్లు ఆపుతా ఉన్నారు. వాళ్ళు ఆ డబ్బులు ఎంతో కొంత పొదుపు అయితే కొంత తొందరలో మనం ఎంత ముందు డబ్బులు పొదుపు చేసుకుంటే అంత ముందు ఆ పేషెంట్ మనం ట్రీట్మెంట్ జరిగి ఏదో ఒకటి చేద్దామనే ఉద్దేశంతో మేము ఊరు లేక వాళ్ళ పాపం చిన్న వయసున్న వాళ్ళ మిస్సెస్ వచ్చింది, వాళ్ళ బ్రదర్, వాళ్ళ అన్నయ్య వచ్చాడు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొంతమంది వాళ్ళు కూడా వచ్చారు. అందరు కలిసి ఎంతో కొంత సాయం చేయాలని మా సంస్థ ద్వారా మేము కోరుకుంటున్నాం. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.